భారత పార్లమెంటరీ ప్రజాస్వామ్యం అయినప్పటికీ దేశ రాజకీయాలు అధిక స్థాయి బంధుప్రీతితో మారాయి. ఈ కుటుంబ రాజకీయం జాతీయ, రాష్ట్ర, ప్రాంతీయ మరియు జిల్లా స్థాయిలో ఉంది. నెహ్రూ గాంధీ కుటుంబం ముగ్గురు భారత ప్రధాన మంత్రులను తయారు చేసింది. ప్రధాన జాతీయ పార్టీ కాంగ్రెస్తో పాటు శిరోమణి అకాలీదళ్, శివసేన, సమాజ్వాదీ పార్టీ, రాష్ట్రీయ జనతాదళ్, జనతాదళ్ సెక్యులర్, జార్ఖండ్ ముక్తి మోర్చా, ద్రవిడ మున్నేట్ర కజగం టీఆర్ఎస్, టీడీపీ, కేరళ కాంగ్రెస్, జమ్మూ కాశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ వంటి ఇతర జాతీయ మరియు ప్రాంతీయ పార్టీలు ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ షాఐట్ మరియు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ అన్నింటిలో ఎక్కువగా పార్టీ వ్యవస్థాపకుల కుటుంబాలు ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఈ కుటుంబ పార్టీలు అవినీతి బంధు ప్రీతిలో మునిగి తేలుతున్నారు. దీని వలన దేశ సేవ కన్నా వారి కుటుంబ లాభం మాత్రమే చూసుకుంటున్నారు. ప్రజలు ఓటు వేసేటప్పుడు దేశం కోసం మాత్రమే పనిచేసే పార్టీలకు ఓటు వేస్తే సామాన్య ప్రజల జీవితాలు బాగుపడతాయి అని సామాన్య భారత ప్రజల అభిప్రాయం.